ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మీడియాకు వెల్లడించారు. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రం నుండి 300 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని రిప్రజెంటేటివ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందంటూ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యూనియన్ జాతీయ కార్యదర్శి జి మనోహర్, రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి రవికుమార్, జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సిహెచ్ కుమారు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. మనం కనుక చూసినట్టయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో ఎప్పటి నుంచో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి దేశం కూడా తమ జీడిపిలో 6% నిధులు ఆరోగ్యానికి కేటాయించాలని చెప్తుంటే 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన బడ్జెట్లో చూసినట్టయితే కేవలం 1.9% మాత్రమే ప్రజల ఆరోగ్యం కోసం సెంట్రల్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీని మీద అనేక సార్లు మా యూనియన్గా మేము సెంట్రల్ గవర్నమెంట్కి వినతి పత్రం కూడా చేయించడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రధానమైన డిమాండ్ మేము గత 7 సంవత్సరాల్లో 5 సార్లు సమ్మెలోకి వెళ్ళిన డిమాండ్ ఏదైతే ఉందో మందుల మీద, మందుల పరికరాల మీద జీఎస్టీ అనేది పూర్తిగా తొలగించాలని చెప్పేసి ఆ డిమాండ్కి సంబంధించిన అంశం కూడా రానున్న 2 రోజుల్లో 40వ రాష్ట్ర మహాసభల్లో చర్చాల్సిన అవుతుంది. దాని మీద ఒక రిజల్యూషన్ కూడా మేము పాస్ చేసి మందుల పరికరాల మీద జీఎస్టీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తగ్గించి 5%, 18% పెట్టిందో దాన్ని కూడా పూర్తిగా తీసేదాకా మా పోరాటం కొనసాగుతుందని కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు రీసెంట్గా మనం చూసినట్టయితే ఒక దగ్గు మందు దాగి మధ్యప్రదేశ్లో దాదాపు 16 మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. నకిలీ నాసిరకం మందులు ఉండకూడదని చెప్పేసి ప్రజల తరపు నుంచి అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ అంశానికి సంబంధించి కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చకి వస్తుంది. దీంతోపాటు ఇవాళ అసలు మా మహాసభల థీమే సేవ్ పబ్లిక్ సెక్టార్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ హెల్త్. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ గతంలో ఏదైతే ఐడిపిఎల్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయో అవి ఉన్నప్పుడు మందులు చాలా తక్కువ రేటుకి దొరికేవి. ఇవాళ ఆ మందుల కంపెనీలన్నీ కూడా మూసివేయబడి ఈ మందుల పరిశ్రమ మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి తమ ఇష్టానుసారంగా మందుల రేట్లు పెట్టుకోవటం వల్ల పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కష్టపడుతున్నారు, మందులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి చెప్తున్నాం. అందరికీ కూడా మందులు, ముఖ్యంగా కార్డియాకి సంబంధించిన అంటే గుండె జబ్బులకు సంబంధించిన మందులు, షుగర్ పేషెంట్కి కొనుక్కునే మందులు, బీపీకి సంబంధించిన మందులు, క్యాన్సర్కి సంబంధించిన మందులు ఇవన్నీ కూడా అతి తక్కువ రేటుకు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలని, ఈ బాధ్యతను ప్రభుత్వాలకి గుర్తు చేస్తూ కూడా రానున్న 2 రోజుల్లో మహాసభల్లో మేము వీటి మీద తీర్మానాలు చేసుకుంటూ మాతో పాటు డాక్టర్స్ ఐఎంఏ కావచ్చు, అలాగే మా తోటి సంఘాలైనటువంటి కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషను, హోల్సేల్ అసోసియేషను, మిగతా ట్రేడ్ యూనియన్స్ నాయకులు ఎల్ఐసి కావచ్చు, టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని వీటి మీద నిర్ణయాలు తీసుకొని వాటికి అనుగుణంగా రానున్న 2 సంవత్సరాలు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. నా పేరు వెంకట్రావు, నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ నెల 14, 15వ తారీఖు ఒంగోలు మహాపట్టణంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 40వ మహాసభ జరగబోతోంది. అది దీంట్లో మహాసభలో మేము ముఖ్యంగా మా సమస్యల గురించి చర్చించడానికి దీన్ని వేదికగా చేసుకుంటున్నాం. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా కొన్ని ప్రత్యేక కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ కార్మిక చట్టాలు ఏవంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అనేది 1976లో మాకు ఇవ్వడం జరిగింది. అది ఆ చట్టం ద్వారా మాకు ఈరోజు మిగతా చట్టాలన్నీ కూడా వర్తింపబడుతున్నాయి. ఇప్పుడు మొన్న నవంబర్ 21వ తారీఖు సెంట్రల్ గవర్నమెంటు 29 కార్మిక చట్టాలని రద్దు చేసేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకుని రావడం వల్ల మాకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా పిలువబడుతున్న మాకందరికీ కూడా మొత్తం చట్టాలన్నీ కూడా రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది. దానివల్ల మా ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కింద అయింది అది. సో దీని నుంచి ఎలాగా బయటపడాలి, మా ఫ్యూచర్ ప్రణాళికలు ఎలా చేయాలి అనే దాని మీద రానున్న 2 రోజుల్లో
మేము ఏంటి మాకు నిర్దిష్ట ప్రణాళిక అనేది చేసుకోవడానికి ఈ మహాసభ అనేది మేము వేదికగా చేసుకుంటున్నాం. అది మాకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మాకు ఈ చట్టాలన్నీ కూడా యథాతథంగా అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి ఆ కంపెనీలు ఒక నిర్దిష్ట పని విధానం అనేది కల్పించట్లేదు. అది దానివల్ల ఏంటంటే ఎంప్లాయర్స్ వాళ్ళకి నచ్చినట్టు పని చేయించుకుంటున్నారు. దానివల్ల విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్. మాకు దీని గురించి మేము సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఒక ట్రైపార్టైట్ కమిటీని కూడా ఫామ్ చేశారు. అది ట్రైపార్టైట్ కమిటీ ఒక 2 సార్లు మీటింగ్ పెట్టారు. బట్ 2017 తర్వాత మళ్ళీ మీటింగ్ అనేది పిలవడం జరగలేదు. అది దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది మీటింగ్ అనేది పిలవట్లేదు. మేము ఎన్నిసార్లు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఈ ట్రైపార్టైట్ కమిటీని పిలిచి మాకు మా నిర్దిష్ట పని విధానం అనేది ఇమీడియట్గా అమలు చేయాలి. దానివల్ల ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి ఏదో విధంగా ఒక రిలీఫ్ అనేది వస్తుందనే దాని మీద మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నాం. దాన్ని రేపు జరగబోయే మహాసభల్లో దాని మీద ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి గవర్నమెంట్ కూడా పంపించడం అనేది జరుగుతున్నది. ఈ సమస్యల మీదే కాకుండా మాకు ఈ మధ్యకాలంలో ఈ డిజిటలైజేషన్ అనే దాని మీద విపరీతమైన దాడులు అనేది చేస్తున్నారు. అది డిజిటల్ యాక్టివిటీస్ అనేసి రకరకాలుగా తీసుకుని వచ్చి యాక్చువల్గా మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మా మందులను ప్రమోట్ చేయడమే మా పని. కానీ ఆ పని కాకుండా మిగతా రకరకాల పనులు కూడా మా చేత చేయిస్తూ తీవ్రమైన ఒత్తిడిని తీసుకుని వస్తున్నారు. దాన్ని కూడా డిజిటల్ యాక్టివిటీస్ని ఆపేసి మాకు ఇంతకుముందు ఎలాంటి వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయో దాన్నే కంటిన్యూ చేయమనేసి డిమాండ్ కూడా చేయబోతున్నాం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎంట్రీ అనేది రిస్ట్రిక్ట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ రావడానికి లేదు. ఒకవేళ మీరు డాక్టర్స్కి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలంటే ఈమెయిల్ ద్వారా ప్రమోట్ చేయండి అనేసి ఒక నోటిఫికేషన్ అనేది ఒక జీవో అనేది జారీ చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. మాకు వర్క్ టు రైట్ అనేది మనకి చట్టబద్ధంగా మనకు అందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా పని చేసుకునే అధికారం ఉంటుంది. మేము డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కూడా మేము డాక్టర్స్కి మందులను ప్రమోట్ చేసే అధికారం ఓన్లీ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కే ఉంది. దీన్ని కూడా ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. పేషెంట్స్ ఉన్న టైంలో కాకుండా ఒక ప్రత్యేకమైన టైం ఇస్తే ఆ టైంలోనే వెళ్ళి డాక్టర్స్ని కలుస్తామనేసి మేము గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. మాకు దాన్ని గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో అనుమతి ఇవ్వాలనేది కూడా మేము రానున్న 2 రోజుల్లో మేము ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.